హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరవ ప్రియ పార్ట్ 41లోకి వచ్చేసాం. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా నిన్న మనం ఏం చెప్పుకున్నామో, విరాట్ ఒక మీటింగ్కి వెళ్తాడు. ఆ మీటింగ్లో ఉన్న వ్యక్తి చూడటానికి అంతా మాస్క్ వేసుకొని ముసుగేసుకొని ఉంటాడు. అతను ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకపోయినా సరే తనని మీటింగ్కి ఇన్వైట్ చేశాడు కదా అని చెప్పేసి విరాట్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, హలో ఐఆమ్ మిస్టర్ విరాట్ పర్వతనేని అనేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అతను కూడా అట్లానే కొంచెం పైకి లేచేసి ఐఆమ్ రఘు పగడాల అనగానే, రఘు పగడాలనా, ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే అని చెప్పేసి విరాట్ ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండేటప్పటికి, ఏంటి నీ బుర్రకి పదును పెడుతున్నావా, ఎక్కడ విన్నానా అని అనుకుంటున్నావా అనేసి తన ముసుగు తీసేస్తాడు. అతన్ని చూడగానే విరాట్ ఒక్క దెబ్బకి తడుచుకుంటాడు. దయ్యమా అనేసి. ఇంకా నువ్వు దెయ్యం అని అంటే, నేను ఎలా దెయ్యాన్ని అవుతాను, చూడు నా 2 కాళ్ళు ఉన్నాయి, నేను నీ ముందున్నాను అంటే, లేదు చనిపోయిన వాళ్ళు దెయ్యాలు వెళ్తారు కదా, దెయ్యాలు కూడా మీటింగ్కి వస్తాయా అనేసి అంటే, ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి నువ్వు, నీకు దెయ్యాలంటే భయమా, అయినా కానీ నీ కంటి ముందు ఉన్నది కనిపించట్లేదా, దెయ్యం అంటావేంటి, నేను నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ చెయ్యికి నా చెయ్యి తగిలిందా లేదా, కావాలంటే పట్టుకొని చూడు నీకు ఇంకా డౌట్గా ఉంటే అనేసి అంటే, విరాట్ మళ్ళీ వాళ్ళ ఆయన చేపట్టుకుంటాడు. పట్టుకుని ఉంటే, మీరు 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 ఆ రోజు చనిపోయారు కదా, మీరు ఎలా బ్రతికారు అనేసి అంటే, నేను చనిపోయానని నీకెవరు చెప్పారు అనేసి అంటే, నేను చూశాను అని అంటాడు విరాట్. చూసావా, నువ్వు చూసావా, నిజంగా చూసావా నా శవాన్ని నువ్వు అనేసి అంటే, అంటే ఆ రోజు నేను మీ అందరూ కారులో చూశాను కదా, మరి అందరూ చనిపోయినప్పుడు కూడా మీరు చనిపోయారని చెప్పారు అనేసి అంటే, లేదు నేను చనిపోలేదు అంటే, అదే ఎలా బ్రతికొచ్చారు అనేసి అంటే, ఏంటి మామయ్యని పిల్లనిచ్చిన మామయ్యని నువ్వే ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా, కూర్చోమని చెప్పి మర్యాద కూడా చేయవా, నీతో పాటు లేచి నుంచొని ఉన్నాను, ఇన్ని దెబ్బలు తగిలించుకొని ఉన్నాను అనేసి అంటే, అవును ఈ దెబ్బలేంటి అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. అదో పెద్ద స్టోరీలే కానీ కూర్చో, ముందు నీకు ఏది చెప్పమంటావు, నేను ఎలా బ్రతికానో చెప్పాలా, ఈ దెబ్బలేంటో చెప్పాలా అని చెప్పంటే, సరే మీరు ఎలా బ్రతికారో ముందు అది చెప్పండి, నేను చూస్తున్నప్పుడు ఆ కారు ఆ లోయలో పడిపోయింది కదా, మళ్ళీ మీరు ఎలా బ్రతికొచ్చారు అనేసి అంటే, లేదు మన కారు క్రాష్ అయ్యేటప్పుడు నేను మేల్కొనే ఉన్నాను, నేను బయటికి రావాలి అనుకున్నప్పటికీ అది ఒక ఎడ్జ్లో ఉండింది, అప్పటికి అది ఆ లోయ కొన్ని చివరికెళ్ళి ఊగుతూ ఉంది, నేను కనీసం ఎవరినైనా రక్షిద్దామని ఎవరినైనా పిలుద్దామని చూసినా కానీ నా కాలు దేని కిందో ఇరుక్కుపోయింది, అండ్ నా గొంతు కూడా తడారిపోయింది, మాట్లాడటానికి కూడా రాలేదు, కొంచెం చూస్తే మా కారుకి కొంచెం దూరంలో ఒక చిన్న ప్లేస్ కనిపించింది, అట్లీస్ట్ నేను అక్కడికి వెళ్ళి నేను సేవ్ అవ్వాలి అని అనుకున్నా కానీ నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది, ఎందుకంటే నా కారులో సీట్ కింద ఇరుక్కుపోవడం వల్ల. అంతలోకి పోలీసుల సైరన్ వినిపించింది, అట్లీస్ట్ వాళ్ళనన్నా పిలుద్దామని చెప్పి చెయ్యెత్తాను, కానీ వాళ్ళు కూడా అటుపక్కకి రాకుండా చూడకుండా వెళ్ళిపోయారు.
ఇంకా అప్పటికి నేను స్పృహ కోల్పోవడం నాకు తెలుస్తూనే ఉంది. సో, నేను ఇంకా చచ్చిపోయానని నేను కూడా అనుకున్నాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికే నేను ఒక హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నాను. ఏ నన్నెవరు తీసుకొచ్చారబ్బా అనేసి అనుకుంటే, అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్‌లో ఒకతను చెప్పాడు. నేనే సార్ మిమ్మల్ని జాయిన్ చేశాను. మీ కారు క్రాష్ అయింది. ఆ సౌండ్‌కి నేను అటు పక్కకొచ్చాను. అంతా వెతికాను. వెతికితే మీరు కన్నూపిరితో కొట్టుకుంటున్నారు. అందుకని తీసుకొచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేశాను అని చెప్పాడు. మరి మిగతా వాళ్ళేరి అని చెప్పేసానంటే, మిగతా వాళ్ళు లేరు సార్. మేమే అయన్నీ చేసేసాము అని చెప్పాడు అనంటే, ఓకే అనేసి ఇంక నేను కూడా సైలెంట్‌గా ఉండిపోయాను. ఇది అంతా నాకు తెలిసింది ఒక 1½ ఇయర్ తర్వాతకి తెలిసింది. ఎందుకంటే నేను ఆ రోజు నుంచి నేను లేచి నన్నెవరైతే సేవ్ చేశారో అతన్ని అన్ని డీటెయిల్స్ అడిగేంత వరకి కూడా నేను కోమాలోనే ఉన్నాను. ఈవెన్ నేను నా కూతురు కూడా చనిపోయింది అని అనుకున్నా. కొంత ఇన్వెస్టిగేషన్ తర్వాత నా కూతురు బ్రతికే ఉందని, తను కూడా నాకులాగానే మతిస్థిమితం తప్పిందని, తను ఇంకా బాగు కాలేదు అని చెప్పేసి నేను మీ నేను తెలుసుకున్నాను. ఇంకా నా కూతుర్ని ఎలా అయినా గానీ నేను కలుసుకోవాలి అని చెప్పి, నా కూతురికి నేను దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అని అనుకున్నా. కానీ అప్పుడే తెలిసింది నాకు ఈ ప్రసాదు బోగట్టా అనేవాడు చాలా క్రూయల్‌గా ప్లాన్ చేశాడని. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, నా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇద్దరిని కలిపి అంతం చేసేసి మన పవర్‌ని తను తీసుకోవాలి అని అనుకుంటున్నాడని చెప్పేసి తెలిసింది. సో, నేను డైరెక్ట్‌గా శృతిని కలిస్తే మళ్ళీ శృతికి వాడు ఏదైనా అపకారం తలపెడతాడు. లేదా నీకు కూడా ఏదైనా అపకారం తలపెట్టొచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. సో, అందుకే మీ ఇద్దరిని దూరం నుంచి నేను చూసుకుంటా వస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు విరాట్ అడుగుతాడు, మీరు ఎందుకు నాకు కానీ ఆహ్, శృతికి కానీ కనిపించలేదు అనంటే, చెప్పాను కదా! నేను మీ ఇద్దరిలో ఎవరికి కనిపించినా గానీ, మీ ఇద్దరు నేనున్నట్టే బ్రతికేస్తారు. అండ్ తనకి మన విషయాలు తెలుస్తానే ఉంటాయి. సో, అలా తెలియటం వాడికి ఇష్టం లేదు. నాకిష్టం లేదు అని చెప్పంటాడు. సరే ఇప్పుడెందుకు కలిసారు అనంటే, యుద్ధం ముగియటానికొచ్చింది. సో, నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పి అంటాడు. ఇంత చేశారు కదా! నా హెల్ప్ మీకెందుకు? మీరొక్కళ్ళే ఎదిరించలేరా? ఇన్ని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళని ఎలా ఓడించాలో కూడా తెలిసే ఉండిద్ది కదా! అనేసంటే, తెలుసు ఓడించగలను. కానీ నాకు కొంచెం భయమున్నది. ఏంటి అంటే, ఇంకా వాడు చాలా క్రూరమైన వాడు. ఈవెన్ నా మీద కోపాన్ని శృతి మీద చూపిస్తే నేను అది తట్టుకోలేను. నాకు మీ ఇద్దరిని కోల్పోవటం నాకిష్టం లేదు. అందుకని నాకు నీ హెల్ప్ కావాలి అనేసి అడుగుతాడు. ఓకే. సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అని మాటిచ్చేస్తాడు విరాటు. అలా మాట ఇవ్వగానే ఓకే. థ్యాంక్ యూ అనంగానే, థ్యాంక్ యూ సార్. కానీ మీ హెల్త్ ఇప్పుడు బాలేదు కదా! కొంచెం కొంచెం సెటరేట్ అయ్యాక ప్లాన్ అమలు చేద్దాము అనేసి అంటాడు. లేదు మనకి అంత టైం లేదు అనేసి అంటే, మరి ఇంత డేంజరస్ టైంలో నన్నెందుకు పిలిపించారు? అదేదో మీరు నా ఇంటికొచ్చి చెప్పొచ్చు కదా అనేసి అడుగుతాడు. అంటే నేను అలా వస్తే అక్కడ మీ ఇద్దరికీ డేంజర్ అయ్యిద్ది. సో, అందుకని నేను మీ ఇద్దరిని కాచుకొని ఉంటున్నాను ఫస్ట్ నుంచి అని చెప్తాడు. అవునా! మా ఇద్దరిని మీరెలా కాచుకుంటున్నారంటే, ఎప్పుడైతే నేను నా నాకు కోమాలో నుంచి అంతా గుర్తొచ్చిందో, అప్పుడే నేను మీ ఇద్దరికి తోడుగా ఉండమని ఇద్దరిని నేను ప్రొవైడ్ చేశాను అని చెప్పి అంటాడు. ఎవరు సార్ వాళ్ళిద్దరు అనంటే, వాళ్ళిద్దరూ నీకు బాగా తెలిసిన వాళ్ళే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఎవరు సార్ వాళ్ళిద్దరు అనంటే, ఒకటి నీ పిఏ. నీ పిఏ అండ్ ఇంకొకళ్ళు నీకు కూడా బాగా తెలుసు. సోఫియా
ఆమె శృతిని చూసుకుంటా ఉంటది. అనేసంటే, అవునా! మరి వాళ్ళకి వాళ్ళెప్పుడూ బయటపడలేదు ఎందుకని అంటే, వాళ్ళు బయటపడడానికి వాళ్ళేమి మామూలు మనుషులు కాదు. వెల్ ట్రైన్డ్ స్పైస్ వాళ్ళు అనేసంటే, ఓహ్! మాకు తెలియకుండానే మా సేఫ్టీ గురించి మీరు ఆలోచిస్తున్నారా? మరిప్పుడు మీరు బయటకొచ్చారు. అతనికి తెలీదా అనంటే, ఇప్పటివరకైతే నేనింకా బతికున్నానని అతనికి తెలీదు అని చెప్పి అంటాడు. సరే ఈ దెబ్బలేంటి? ఎందుకు తగిలినియి అనంటే, ఇది కూడా ఆ రోజు నేను శృతిని కాపాడటానికి తీసుకునే స్టెప్ వల్లనే జరిగింది అనేసంటే, అంటే ఆ రోజు కారు కింద పడింది మీరేనా? ఎందుకంత సాహసం చేశారు? ఆ టైంలో మీకేదన్నా అయితే ఎవరు మిమ్మల్ని సేవ్ చేస్తారు? అని చెప్పి అని అడుగుతాడు. అడిగేటప్పటికే నేనదంతా ఆలోచించలేదు. కానీ ఎవరి ప్రతి ఒక్క స్టెప్పు శృతి ప్రతి ఒక్క స్టెప్పు ఆ ప్రసాద్ తెలుసుకుంటున్నాడు. అందుకే నేనక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు ఆమెని కిడ్నాప్ చేయాలని చెప్పి అనుకున్నాడు. అది తప్పించటానికి నేను ఆ రోజు తన కారు కింద పడాల్సొచ్చింది. తను అల్లాడిపోతుంటే నాకు చాలా బాధగా వేసింది. అండ్ నేనెవరినో తెలియకపోయినా నా కూతురికి అంత మానవత్వం ఉందా అని చెప్పి చూసి చాలా సంతోషించాను అని అంటాడు. అందుకు విరాట్ ఓకే సార్ మరి ఇంకెళ్దామా అనేసంటే, సారా? సారేంటి? నేను నీ భార్యకి తండ్రిని. మామయ్య అని పిలువు అనంటే అనేసి విరాట్ అంటా ఉంటే, ఏంటి మామయ్య అని పిలవటానికి కష్టంగా ఉందా అని అనగానే, అదేం లేదు సార్. కాదు అదేం లేదు మామయ్య పదండి వెళ్దాము అని అంటాడు. ఇక ఇక్కడ మీరాకి మెలకువ వచ్చేటప్పటికి చుట్టూ చూసిద్ది. చీకటిగా ఉండిద్ది కదా! ఇక అప్పుడు ఆ గదిలో లైట్లు వెలుగుతాయి. ఆ లైట్ల వెలుతురికి ఫస్ట్ ఆమెకి ఆ గదిలోకి వచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాకుండా కళ్ళు నులుపుకొని చూసిద్ది. అక్కడ ఆర్యన్ ఫాదర్‌ని చూసిద్ది. చూసి షాక్ అయ్యి, మీరెందుకు నన్ను కిడ్నాప్ చేయించారు? మీకేం పని? అని చెప్పంటే, నాకు నీకు కామన్ శత్రువు ఒకళ్ళున్నారు. సో, వాళ్ళ వాళ్ళకి వాళ్ళని నీ జీవితంలో నుంచి, నా జీవితంలో నుంచి అడ్డు తొలగించుకోవాలి అంటే మనిద్దరం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి అనేసి అంటాడు. అంటే మీకు మీకున్న శత్రువు నాకెలా శత్రువు అయిద్ది అనేసంటే, ఎందుకు కాదు అయితారు. అంటే ఎవరు మన ఇద్దరు కామన్ శత్రువు అనంటే, నీకు తెలుసు ఎవరో కాదు నీ ఫ్రెండు వర్షానే అనేసంటే, వర్షానా అని గుర్తు తెచ్చుకొని, అవును మీరు ఆ రోజు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మీ అబ్బాయిని వర్షకి ఇచ్చి పెళ్లి చేయాలి, వర్షని పెళ్లి చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఈరోజు నన్ను హెల్ప్ అడుగుతున్నారు. నేనెందుకు చేయాలి? నాకేంటి అవసరము అనేసంటే, నువ్వు గనక నాకు హెల్ప్ చేశావనుకో నేను నువ్వు ఊహించనంత గిఫ్ట్ నీకిస్తాను. అంటే ఏంటది అని అడుగుతాడు. ముందు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెయ్యవా? అది చెప్పు అనేసి అంటే, అసలుకింతకీ మీకు వర్షకి ఉన్న పగ, ప్రతీకారాలు ఏంటి? అది తెలియకుండా నేను ముందుకెళ్ళాలి అని అంటే, నాకు కావాల్సింది ఆమె దగ్గర ఒకటుంది. అది నాకు సొంతం కావాలి. కాబట్టి ఆమెని మచ్చిక చేసుకోవటానికైనా ఆమె ప్లస్‌లు తెలిసింది, మైనస్‌లు తెలిసింది. ఆమెకేమి ఇష్టం లేదు. ఆమె ఎలా అయితే ఎవరినైనా నమ్మేసిద్ది అనేది నాకంటే నీకే బాగా తెలుసు. నీకు ఆమెకి తెలిసినంత ఇదిగా బహుశా నాకు కూడా తెలీదేమో. ఇన్‌కేస్ ఆర్యన్‌కి కూడా తెలియదేమో. అందుకే ఇప్పుడు నేను నీ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నా. నేను హెల్ప్ తీసుకుంటున్నాను అనే కాదు, ఒక రకంగా నీ బతుకు మళ్ళీ బాగు చేస్తున్నాను. అది కూడా నేనే. నువ్వు చేసే ఒక చిన్న సాయం వల్ల అనేసి అంటాడు. అందుకు మీరా అడిగిద్ది, నేను మీకు సాయం చేస్తే నాకొచ్చే లాభం ఏంటి అని చెప్పి అంటది. నేను సాయం చేయగానే మీరు మీ కొడుక్కిచ్చేసి పెళ్లి చేసేస్తారు కదా అనంటే, నేను పెళ్లి చేసేటట్టయితే నిన్నెందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతాను? ఆమెని చంపేసైనా సరే ఆమె దగ్గర ఉన్నది నేను పొందాలి అని అనుకుంటున్నాను.
సో, ఇంకా నీ దగ్గరకొస్తే నీకు నాకు హెల్ప్ చేయటం వల్ల వచ్చే లాభం నువ్వు నీ నువ్వు అస్సలు ఊహించలేవు. అంటే ఎంత డబ్బిస్తారు? డబ్బు డబ్బు నాకు అవసరం లేదు అని అంటది. డబ్బు కాదు అంటే మరి బంగారమా? ఫీల్డా అనంటే అయ్యేమీ కాదు. నీకు ముందు మొదటి అడుగు కావాల్సింది ఏంటిదో అదే ఇస్తాను. అదే నా కొడుకు ఆర్యన్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అనగానే మీరా ఆశ్చర్యపోయి ఇది నిజంగా నమ్మొచ్చా? ఏమో నన్ను కూడా మీరు ఉపయోగించుకొని రేపు ఆ వర్షాన్ని మీకెదురు తిరిగితే ఆమె దగ్గర ఉన్నది మీకేదో కావాలి అని అనుకుంటున్నారు కదా! అది ఆమె దగ్గర దొరుకుతుందిలే అని చెప్పేసి మీరు రేపు ఆమె పార్టీ వైపు జంప్ అవ్వడానికి గ్యారంటీ ఏంటి? అయినా గాని అక్కడ ఇప్పుడు ఆమె వేరుగా లేదు. విరాట్ తోటి ఉంటుంది అనేసంటే తెలుసు నాకు. ఆ విరాటు, శృతి ఇద్దరూ నాశనం కావటం నాకు కావాలి. వాళ్ళిద్దరు నాశనం అయితేనే నేను కోరుకున్నది నేను సాధించగలుగుతాను అని చెప్పి గట్టిగా అంటాడు. మీరు తప్పకుండా ఆర్యని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని మాటిస్తే కనుక నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని మీరా కూడా అంటది. ఇంకా అక్కడ విరాట్ అండ్ రఘు గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రసాదు ఎలా అయినా సరే శృతి పేరు మీద ఉన్న మనీ మొత్తం తన అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేపించుకోవడానికి తనని చంపడానికైనా వెనకాడట్లేదు. ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఎందుకంటే ఆమెకి గతం గుర్తుకు రావాలి అని. లేదు ఒక సర్టెన్ టైం చూసేసి ఆమెని ఆమె దగ్గర ఉన్న మనీ అంతా తీసుకోవాలి అనేసి ఆలోచిస్తున్నాడు. కాకపోతే నాకు అర్థం కానిదేంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆగాడు? ఆమె ఎప్పుడో మేజర్ అయిపోయింది కదా! అప్పటినుంచి ఆ డబ్బులు ఎందుకు తీసుకోలేదు అనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. నా కూతురు సేఫ్‌గా ఉందా లేదా అని చెప్పి చూస్తూనే ఉన్నాను అని చెప్తాడు. చెప్పి ఇంకా మళ్ళీ చెప్తాడు. నేను కరెక్ట్ టయానికే శృతిని నీకు కలిసేలాగా చేశాను. అప్పటిదాకా నువ్వేంటి, నీ మైండ్ ఏంటి అని కూడా చెక్ చేశాను అంటే, మామయ్య నన్ను కూడా అనుమానించారంటే ఏం చేయాలమ్మా? తప్పదు కదా! నేను నిన్ను చూసినప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి. తర్వాత టీనేజ్‌కొచ్చావు. అప్పటికి నీకు నా కూతురు గుర్తుందో లేదో ఎవరికి తెలుసు? గుర్తున్నా నా కూతురు చచ్చిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. సో, చచ్చిపోయినప్పుడు నా కూతురు ప్లేస్‌లో ఇంకో అమ్మాయిని తెచ్చుకోవని గ్యారంటీ ఏంటి? అందుకే నీకు కూడా కనిపించకుండా చానాళ్ళు నేను అలానే దూరంగా ఉండి నిన్ను గమనిస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటారు. సారీ అండి. నాకు అస్సలకి కుదరటం లేదు. మార్నింగ్ అంతా ఇప్పుడు అమ్మ వచ్చేసింది కాబట్టి నాకు మా మదర్ మా ఇంటికొచ్చారు కాబట్టి నాకు కొంచెం తర్వాత టైంలో చేయటానికి కుదరటం లేదు. అదేంటో నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటానో మార్నింగ్ టైము అదే టైంలో ఈ ట్రాఫిక్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉండిద్ది. సారీ ఈ ఒక్క ఎపిసోడ్‌కి రేపటి నుంచి ఇంకొంచెం ఎర్లీగా లేచి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకేనా?